వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ఇంటర్ సంబంధించి మనకు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో, అప్డేట్ ఇంకా తెలుసుకున్న వీడియోని లైక్ చేయవు. సో, ప్లీజ్ లైక్ చేయండి. ఇక్కడ చూసుకుంటే మనకు ఇంటర్ సంబంధించి అప్డేట్ వచ్చింది. సో, ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. 100 లైక్స్ స్టార్ట్ ఇస్తున్నాను. మొదట మనకైతే 17 నుంచి ఏప్రిల్ 8 వరకు అయితే షెడ్యూల్ అయితే వచ్చిందనమాట. సో, రోజు మనకు 30 పేపర్లు ఉండాల్సిన లిమిట్‌ని అయితే మనకు 45కి అయితే పెంచడం అయితే జరిగింది. సో, ఇక్కడ చూస్తే గనుక మనం ఇంటర్మీడియేట్ వార్షిక పరీక్షలకు సంబంధించి జవాబు పత్రాలు ఏవైతే మనకు ఉంటాయో వాటికి సంబంధించి మూల్యాంకనం అయితే అధికారులు కొత్త విధానంలో అనుసరిస్తున్నారు. సో, ఫలితాన్ని మనకు రికార్డ్ సమయంలోని వేగంగా వెల్లడించేందుకు మనకైతే మూల్యాంకనం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒక లెక్చరర్‌తో పరిమితికి మించి ఒక బుక్‌లెట్ మనకైతే సుమారు 30 చేయాల్సింది 45 చేస్తున్నారనమాట ఒక్కొక్క లెక్చరర్ అనేది. సో, ఈసారి చాలా ఫలితాలనేది చాలా ఫాస్ట్‌గా అయితే ఇవ్వనున్నారు. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఏవైతే మనకున్నాయో ఈ యొక్క తక్కువ సమయంలో జవాబుపత్రం మూల్యాంకనం పూర్తి చేయనున్నారు. సో, ఇక అదే మనకిచ్చారు చూడండి ఇక్కడ మెయిన్‌గాను రికార్డ్ సమయంలో ఇంటర్ ఫలితాలు వెల్లడి కోసం అనేది మనకిచ్చారు. ఇక్కడ కూడా మనకి సేమ్ ఇదే అప్డేట్ ఇచ్చారు. అంతకుమించి ఇంకేం లేదు. ఒక్కొక్క పేపర్ వాల్యుయేటర్ అయితే మనకు 30 నుంచి 45కి అయితే ఇంక్రీజ్ చేశారు. సో, మనకైతే ఈసారి ఫలితాలను చాలా వేగంగా విడుదల చేసేందుకు ఏప్రిల్ రెండో వారంలో మనకు ఈ యొక్క ఫలితాలనైతే విడుదల చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. సో, ఏదైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే గనుక మీకైతే ఇన్ఫార్మ్ చేస్తాను. కొత్తగా వీక్షిస్తున్న వాళ్ళు సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఎంసెట్ సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి. థాంక్ యూ.